అధ్యక్ష, ఈరోజు అసెంబ్లీలో అత్యంత కీలకమైన అంశంపై చర్చించుకుంటున్నాం. అధ్యక్ష, బీసీల అభ్యున్నతి కోసం ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఒక సముచితమైన నిర్ణయం తీసుకోవడానికి మనం ఈ చర్చ చేస్తున్నాం. ఈరోజు మనం చర్చిస్తున్నది ఒక సాధారణ రిజర్వేషన్ అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక కీలకమైన రోజు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిచేసేందుకు ఈరోజు తిరిగి ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టుకొని కొన్ని నిర్ణయాలు చేశాం. ఈ సందర్భంగా ఈరోజు సభలో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, కానీ ఆయన మొదటి నుంచి కూడా బీసీలకు న్యాయం చేయాలని మేము ఎలక్షన్ మేనిఫెస్టో రాసినప్పుడు 34% రిజర్వేషన్లు పెట్టినప్పుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క బీజేపీ నాయకత్వం పూర్తిగా సమర్థించి ముగ్గురం కూడా ఎన్నికలకు వెళ్ళాం. ఆ ఎన్నికలకు వెళ్ళినప్పుడు జీవితంలో ఎన్నో ఎన్నికలు ఫేస్ చేశాం, కానీ 2024 ఎన్నికలు ఒక హిస్టరీ. 94% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు వచ్చాయంటే అది బీసీల వల్ల, ఈ యొక్క నాయకత్వం యొక్క నమ్మకం వల్ల వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి హిస్టారికల్ విక్టరీకి కారణమైనటువంటి బీసీలకు న్యాయం చేయడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకమైన క్యాబినెట్ పెట్టుకొని చర్చించాం. ఇందులో అధ్యక్ష 3 ప్రధానమైన విషయాల్ని ఈరోజు నిర్ణయం చేశాం. చాలా ఉన్నాయి కానీ 3 ప్రధానంగా నిర్ణయాలు చేశాం. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్లు చట్టంలో ఏదుందో అది కల్పిస్తాం. అది మొదటి నిర్ణయం. పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లు కల్పిస్తాం. ఈ 2 కూడా చట్టంలో ఉన్నాయి అధ్యక్ష, అది కూడా నేను వస్తాను. ఇంకొక పక్కన అర్బన్ లోకల్ బాడీలో మేయర్, మున్సిపల్ చైర్మన్స్ని ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునేదానికి శ్రీకారం చుడతాం. ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అయారాం గయారాంలు ఉండరు. సుస్థిరమైన పాలన, సమర్థవంతమైన పాలన మా కూటమి నిర్ణయం అని చెప్పి ఇంకొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మూడోది, 13 జిల్లాలు ఉన్నాయి, జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 28 జిల్లాలు ఉన్నాయి. ఇది కూడా ఒక హిస్టారికల్ నిర్ణయం. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 28 జిల్లా ప్రజా పరిషత్తులు వస్తున్నాయి. ఈ 3 నిర్ణయాలు, ఇంక చిన్న చిన్న నిర్ణయాలు ఒకప్పుడు పదవుల కోసం రాజ్యాంగాన్ని మిస్యూజ్ చేశారు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తుల వైస్ చైర్మన్లు 2. అంటే వీళ్ళకి పదవులు కావాలంటే ఇచ్చారు, కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్లు కాపాడలేకపోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అయితే దిస్ ఈజ్ నాట్ మియర్లీ ఏ రిజర్వేషన్ డెసిషన్. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ కరెక్షన్ that gives political voice, dignity and participation to the communities that have carried Andhra Pradesh forward. ఇది హిస్టరీలో మిగిలిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 34% బీసీ రిజర్వేషన్లు అంటే 3-4 సంఖ్య కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 34% అంటే బీసీలకు రాజకీయ
ప్రాతినిధ్యం, 34% అంటే నిర్ణయాధికారంలో భాగస్వామ్యం, 34% అంటే తరతరాలుగా వెనుకబడిన కుటుంబాలకి అవకాశ ద్వారం, 34% అంటే సామాజిక న్యాయానికి ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చే గౌరవం, సముచితమైన న్యాయం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని, గ్రామీణ జీవితాన్ని, వ్యవసాయాన్ని, చేతి వృత్తుల్ని, చిన్న వ్యాపారాలను, సేవా రంగాన్ని నిలబెట్టింది బీసీ సమాజమే. ఇది ఎన్డీఏ ఎన్నికల హామీ మాత్రమే కాదు, మా రాజకీయ సిద్ధాంతం అని మరొక్కసారి ఈ సభ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. 2024 ప్రజలు వద్దకు వెళ్ళినప్పుడు బీసీలకు స్థానిక సంస్థలు నామినేషన్ పదవుల్లో 34% ప్రాతినిధ్యం కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కార్యాచరణలోకి తీసుకొస్తున్నాం. ఆనాడు చెప్పాం, ఈరోజు నిజం చేయడానికి తప్పకుండా సాధించి నిజం చేస్తామని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే బీసీ రిజర్వేషన్స్ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా జరిగాయి. ఒకసారి హిస్టరీ చూసినప్పుడు, చరిత్ర పరిశీలిస్తే బీసీల యొక్క ప్రాధాన్యత తెలుగుదేశం ముందు తర్వాత అని చెప్పుకోవచ్చు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో బీసీలని ఆదుకున్నది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు రాజకీయాల్లో ఫ్యూడలిజం ఉండేది. రాజకీయం కొన్ని వర్గాలకే పరిమితం అయ్యింది. అలాంటిది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మనం చూసాం లీడర్షిప్, మనం చెప్పుకునే నాయకత్వం, బలమైన బీసీ నేతలు ఎర్రం నాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, చైర్లో ఉన్నటువంటి ఈనాటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, కళా వెంకట్రావు, తెలంగాణలో ఉండే దేవేంద్ర గౌడ్, ఇలాంటి ప్రముఖ బీసీ నాయకులకు అందరికీ రాజకీయంగా పైకి తీసుకొచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పిన వ్యక్తిని చేస్తున్నారు. బీసీలకు పదవి ఇవ్వడం మాత్రమే కాదు అధ్యక్ష, నాయకత్వం ఇవ్వాలని ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీల సంక్షేమం ఈరోజు కూడా ఎన్డీఏలో మేమందరం కలిసిన తర్వాత పూర్తిగా సహకరించారు. ఈరోజు మీరు చూస్తే ఇది ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధంతో బీసీలు తెలుగుదేశం ముందుకు పోయే పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అధ్యక్ష 1986లో బీసీలకు తొలిసారి స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కింది. ఆ రోజు జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్తుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఇదే రిజర్వేషను సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఆ తర్వాత 1972లో ఆనాడు చేసినట్టు రాజ్యాంగ సవరణ 73, 74 కూడా దీన్ని ఆధారంగా చేసుకొని ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తర్వాత దిశ నేను ముఖ్యమంత్రి 1995లో యాక్ట్ ఆఫ్ 5 కింద మీరు చూస్తే బీసీలకు 34% రిజర్వేషన్ చేశాం. 20% రిజర్వేషన్ని 34% రిజర్వేషన్లుగా 1995 నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని నిర్ణయం చేశాను. ఇదే కోటా అధ్యక్ష 34%, 95, 2001, 2006,
2013 ఎన్నికలు జరిగాయి. అన్ని ఎన్నికల్లో 34% రిజర్వేషన్లు పెట్టాం. 2019 ప్రభుత్వం మారింది. బీసీలకు అన్యాయం జరిగే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే 2019 GOMS నెంబర్ 176 తీసుకొచ్చారు. హైకోర్టుకు వెళ్ళారు, నాటకాలు ఆడారు. హైకోర్టు కొట్టేసింది. కొట్టేసి సుప్రీంకోర్టు కూడా అపీల్ చేయలే. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? ఈయన కేసులు ఉన్నాయి 20 ఏళ్లుగా, దగ్గర దగ్గర 15 సంవత్సరాలు. కింది కోర్టుకి పై కోర్టుకి లా తెలియని వ్యక్తి కాదు, లిటిగేషన్ తెలియని వ్యక్తి కాదు. కానీ బీసీలకు ద్రోహం చేయడంలో మాత్రం నెంబర్ 1 అని మరొక్కసారి ఈరోజు మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. కనీసం ఆలోచించకుండా, సుప్రీంకోర్టుకు పోకుండా బీసీలకు ద్రోహం చేసిన వ్యక్తి, ఆనాటి పేరు కూడా నేను చెప్పను, ఇలాంటి వ్యక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అధ్యక్ష, ఆ రోజు ఏకపక్షంగా సుప్రీంకోర్టుకి వెళ్లకుండా జీవో నెంబర్ 559, 560 ద్వారా 34% ఉండే రిజర్వేషన్ని 24.15% తగ్గించినటువంటి వ్యక్తి ద్రోహం చేసిన పార్టీ ఆ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల అధ్యక్ష 16,800 మంది అనేక స్థాయిల్లో బీసీ నాయకత్వానికి అన్యాయం జరిగింది. నాయకత్వం అంటే అధ్యక్ష, ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక పార్టీ గుర్తిస్తే గుర్తింపు వస్తుంది. ఒక నాయకుడికి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం ఇస్తే ఒక నాయకుడిగా అవుతాడు. ఒక ఉదాహరణ అధ్యక్ష, మొన్నటి వరకు ఎంపీటీసీగా పనిచేసిన కర్నూలులో ఉండే ఎంపీ నాగరాజు ఈరోజు ఎంపీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ విధానం. ఎంపీటీసీ కాకమునుపు మామూలు వ్యక్తి, ఎంపీటీసీ అవుతానే గుర్తింపు వచ్చింది. సామాజిక న్యాయం చేయాలి, సరైన అభ్యర్థి కావాలి, ఎవరున్నారని చూస్తే ఒక ఎంపీటీసీ నాగరాజుని కర్నూలు ఎంపీగా చేసిన ఘనత ఎన్డీఏది. ఇలాంటి ఎగ్జాంపుల్స్ 100 కొద్ది చేశాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఎప్పుడు కూడా నాయకత్వాన్ని పెంచాలంటే స్థానిక సంస్థల్లో సముచితమైన స్థానం ఉంటేనే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా అధ్యక్ష, గడిచిన 1924 ఒక రాజకీయ అణచివేతే కాదు అధ్యక్ష, రాజకీయంగా అన్యాయం చేశారు. ఇంకొక పక్క బీసీల పైన కక్ష కట్టారు. ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పటి నుంచో వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నారన్న ఆలోచన, లేకుంటే రాజకీయ విద్వేషం నాకు అర్థం కాదు. కానీ ఆ రోజు మీరు చూస్తే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి ఆయనకు ఫైల్స్ ఉంటే అక్కడి నుంచి అతి కిరాతకంగా అమరావతికి తీసుకొచ్చి జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చాడు. తర్వాత కొల్లూరు రవీంద్ర, ఆ తర్వాత ఒకరిద్దరు కాదు అధ్యక్ష, అక్కడ అయ్యన్న పాత్రుడు గారు, అయ్యన్న పాత్రుడికి మీద రేప్ కేసు పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ ఉండే రవి, పల్లా శ్రీనివాస్, రామకృష్ణుడు, ఇంతటితో ఆగలేదు అధ్యక్ష. ఇంకొక పక్కన రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ అనే కార్యకర్త వాళ్ళ చెల్లుకు అన్యాయం జరిగిందని మాట్లాడితే పెట్రోల్ వేసి నడి రోడ్డు మీద తగలబెట్టేశారు. కనీసం కేసు పెట్టలేని పరిస్థితి. ఇదేంటి అధ్యక్ష? అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడనే ఉద్దేశంతో ఒక చంద్రయ్య గౌడ్, తోట చంద్రయ్య మాచర్ల అధ్యక్ష, ఆయన్ని ఎంత కిరాతకంగా బిహేవ్ చేశారంటే గొంతె మీద కత్తి పెట్టి
వాళ్ళ పార్టీ నాయకుడిని జై అనమంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబుని ప్రాణాన్ని వదిలిపెట్టిన కార్యకర్త దేశ అది తలుచుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది అలాంటి కార్యకర్తను చంపడానికి కూడా వెనుకాడిన పార్టీ ఆనాటి పార్టీ కిరాతకంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ కంచర్ల జాలయ్య నందం సుబ్బయ్య అవినీతి పైన పోరాడితే అక్కడనే ప్రొద్దుటూరులో అతి దారుణంగా చంపేసే పరిస్థితి వచ్చింది. అయితే అధ్యక్ష ప్రాణాలు పోగొట్టుకున్నారు కానీ సిద్ధాంతాన్ని వదులుకోని వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఇంకొక పక్కన అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే 56 బీసీ కార్పొరేషన్లు చేశారు, నటన చేశారు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కుర్చీలు లేవు, బెంచీలు లేవు, కడారు ఏ ప్రోగ్రాం లేదు, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే అధ్యక్ష ఈరోజు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం చేసింది బీసీ రిజర్వేషన్కు ఒక ఉత్తర్వు ఇవ్వడం కాదు, చట్టపరమైనటువంటి బలం ఇచ్చే వరకు మనం అండగా ఉంటాం. ఈరోజు నాకు కొన్ని సమస్యలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు కూడా ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఇక్కడ అనౌన్స్ చేయగానే రేపు మా ఉదయానికి ఆ పార్టీ రెడీగా ఉంటారు. ఒక్క డిఎస్సి విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధ్యాయులకు ఆలోచిస్తే 350 కేసులు వేసి ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాలంటే ఇబ్బంది పెడితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తే తిరిగి పేపర్ లీక్ అయిందని ప్రచారం చేసే దుష్ట సాంప్రదాయం వెళ్ళది. కాబట్టి రేపటి నుంచి నేను ఒకటే కోరుతున్నా, ఈ విషయంలో కానీ మళ్ళీ మీరు కోర్టుకు పోతే మాత్రం చరిత్రహీనులుగా మిగిలిపోవడమే కాకుండా రాష్ట్రంలో తిరిగి కోలుకోలేదని మరొకసారి హెచ్చరిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ఒక కుటుంబానికి ఒక పథకం ఇస్తే అది సంక్షేమం అవుతుంది, ఒక యువకుడికి ఒక ఉద్యోగం ఇస్తే అది అభివృద్ధి అవుతుంది. ఒక బీసీ మహిళని, ఒక బీసీ యువకుడిని, ఒక బీసీ కుటుంబానికి చెందిన వ్యక్తిని గ్రామ పాలనలో, మండల పాలనలో, కార్పొరేషన్ పాలనలో నిర్ణయం తీసుకునే స్థాయికి తీసుకొస్తే అదే నిజమైన సాధికారిత, అదే నిజమైన వెనుకబడిన వర్గాలకు అండని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు మీరు చూసినప్పుడు వడ్డర్లకు 10% మైనింగ్ లీజులు ఇస్తున్నాం. లీజుకు కట్టే డబ్బులు కూడా సబ్సిడీ ఇచ్చి ఆర్థికంగా పైకి రావడానికి చేస్తున్నాం. గీత కార్మికులకి 10% ఎక్సైజ్ షాపులు ఇస్తున్నాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నేతన్న సేవలో ప్రతి కుటుంబానికి మొన్నే 25,000 రూపాయలు ఇచ్చాం. ఇంకొక పక్క హ్యాండ్లూమ్ మరమగ్గాలకి 200 యూనిట్లు, పవర్ లూమ్కి 500 యూనిట్ల వరకు పవర్ ఉచితంగా ఇస్తున్నాం. ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మీరు చూస్తే దశ మత్స్యకారులు ఎప్పుడు కూడా చేపల మీద ఆధారపడతారు. చెరువులు వాళ్ళకి ఎప్పుడు ఇచ్చాం. ఒకప్పుడైతే అన్ని చెరువులు కూడా వాళ్ళకి రిజర్వ్ చేసిన రోజులు. అలాంటిది ఉంటే అన్యాయంగా ఒక జీవో తీసుకొచ్చి 217 ద్వారా చెరువులు కూడా వీళ్ళు చేసుకునే విధంగా వీళ్ళ దళారీ వ్యవస్థకి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఈ ప్రభుత్వం వస్తానే 217 రద్దు చేసి మత్స్యకారు సొసైటీని మళ్ళా ప్రాణం పోసి మత్స్యకారుల్ని ఆదుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. అదే మాదిరిగా సముద్రానికి పోయేటప్పుడు వేట విరామం ఉంటుంది. అలాంటప్పుడు ఒక 20,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాం. బోట్లు డీజిల్ సబ్సిడీతో ఇస్తున్నాం. వాళ్ళ యొక్క హక్కుల్ని పూర్తిగా కాపాడుతున్నాం. ఇప్పుడు పెద్ద ఎత్తున పవర్ బోట్స్ ఇవ్వాలని నిర్ణయం చేశాం. ఇంకో పక్క సీవీడ్ని ప్రోత్సహిస్తున్నాం. వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఎన్ని చేయగలుగుతాం ఎన్ని ఆలోచిస్తున్నాం. నాయీ బ్రాహ్మణులు నిర్వహించే సెలూన్లకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్నాం.
దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకి 15,000 నుంచి 25,000 రూపాయలు పెంచాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ చేశాం. ఇంకో పక్క అన్ని కులాలను ఆదుకోవడం కోసం మనం సూపర్ 6 కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ పెట్టుకుంటే బీసీ కులాలకు ప్రత్యేకంగా 3 కిలోవాట్ల వరకు 78,000 ప్లస్ 20,000 98,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఆ దిశ ఇవన్నీ చేస్తున్నాయి. మేము ఇంకా వీళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి, రాజ్యాధికారంలో భాగస్వాములు చేయాలి. అదే సమయంలో 5 ప్రిన్సిపల్స్, ఈ 5 కూడా బీసీ ఎంపవర్మెంట్ కోసం ఈ రోజు నుంచి 5 విధానాలని అమలు చేస్తాం. విద్య పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, బీసీ విద్యార్థుల కోసం నెలకొల్పిన 119 మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో 93 తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇచ్చామంటే అది వెనుకబడిన వర్గాలపైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రత్యేకమైన శ్రద్ధ. ఇంకొక పక్కన చూస్తే అధ్యక్ష, ఈరోజు ఉండే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కంటే ఈ యొక్క బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఈరోజు మీరు చూస్తే 96.02% రికార్డు సాధించి నేను మంత్రి గారిని అభినందిస్తున్నా. బ్రహ్మాండంగా పనిచేసి 96% సక్సెస్ రేట్, పాస్ రేట్ వచ్చిందంటే అది బీసీ విద్యార్థుల యొక్క సామర్థ్యం, అది వారికి ఉండే ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక 993 బీసీ వసతి గృహాలు ఉన్నాయి. 90,000 మంది ఇక్కడ చదువుతున్నారు. నా కోరిక ఈ 90,000 కూడా తొందరలోనే ఎక్సలెంట్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలు చేసి ప్రతి ఒక్క బీసీని చదివించే బాధ్యత, విద్యకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. నెంబర్ 1 విద్య. విద్యకు ప్రాధాన్యత ఇస్తే, బాగా చదివిస్తే పేదరిక నిర్మూలనకి తొలి మెట్టు అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది నైపుణ్యాలు. ఎక్కడికక్కడ నైపుణ్యాన్ని పెంచుతాం. ఈరోజు బీసీలకు ఉండే నైపుణ్యం ఎవరికీ లేదు. కుల వృత్తులు, చేతి వృత్తులు. ఒకప్పుడు చేనేత కార్మికులను చూస్తే అధ్యక్ష, వాళ్ళు చేసే చీర అగ్గిపెట్టెలో పెట్టారనేది మన చరిత్ర చెప్తుంది. అంత నైపుణ్యం ఉంది. అలాంటి నైపుణ్యం ఉండే వాళ్ళకి టెక్నాలజీ యాడ్ చేసి మనం కానీ ముందుకు తీసుకపోతే అదే భవిష్యత్తు. అందుకే నైపుణ్యాన్ని, టెక్నాలజీని కలిపి వెనుకబడిన వర్గాలకు అండగా ఉండి వాళ్ళ శక్తిని ప్రపంచానికి అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఉపాధి. ఎక్కడ చూసినా ఉద్యోగాలు, ఇది చాలా ముఖ్యం. దానికోసం దీనిపైన కూడా శ్రద్ధ పెడతాం. మూడోది వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్. దీస్ అవర్ కమిట్మెంట్. ఆర్థిక అసమానతలు తగ్గాలి, అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. 50% పైన జనాభా వెనుకబడిన వర్గాలు, 50.54% వీళ్లకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారం పైన శ్రద్ధ పెడతాం. ఇంకొక పక్కన రాజకీయ ప్రాతినిధ్యం. మళ్ళీ చెప్తున్నా, ఈ రోజటి నుంచి విద్య, నైపుణ్యం, ఉపాధి, వ్యాపారం, ఆంటర్ప్రెన్యూర్స్, 5 రాజకీయ ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో, పంచాయతీ మొదలుకొని వార్డు మొదలుకొని కేంద్ర మంత్రివర్గం వరకు ప్రాధాన్యత ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు అతి చిన్న వయసులో ఉండే వ్యక్తి రామ్మోహన్ నాయుడు, ఢిల్లీలో పౌర విమానాల శాఖ మంత్రి. అది ఈ యొక్క ఎన్డీఏ చూపించిన శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే అధ్యక్ష, ఈరోజు నేను ఒకటే కోరుతున్నా,
ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు తీసుకొచ్చిన బీసీ రిజర్వేషన్లు ఎవరికి వ్యతిరేకత కాదు. పట్టణ ప్రాంతాలకి 1562 కోట్లు వస్తుంది. ఈ రెండు కలిపితే 3862 కోట్లు కేంద్రం నుంచి మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు పెడితేనే ఈ డబ్బులు వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈ కుండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి తరపున అందరినీ కోరుతున్నా, సరైన అభ్యర్థుల్ని ఎంపిక చేయండి, సరైన నాయకత్వాన్ని ప్రోత్సహించండి, భావి తరాలకు అవసరమైన నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత మీది. అలాంటి బలమైన పునాదులేసి వెనుకబడిన వర్గాల నుంచి ఒక మంచి నాయకత్వానికి శ్రీకారం చుట్టే విధంగా ఈరోజు మనం తీసుకున్న 3 నిర్ణయాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నా. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్ని ఈ కేబినెట్ ఆమోదించింది. ఈ సభ కూడా ఆమోదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. పూర్తి సహకారాన్ని వలసిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి హిస్టారికల్ సమయంలో అపోజిషన్ వస్తుంది అనుకున్నాను. ఇది ఒక హిస్టారికల్ సమావేశం అధ్యక్ష. మనందరి బాధ్యత. ప్రివిలేజ్ మాత్రం కావాలి, బాధ్యతలు మాత్రం నిర్వహించడానికి అవసరం లేదు. మొన్న నేను చూశాను అధ్యక్ష, ఇండిపెండెన్స్ డే ఫ్లాగ్ హాయిస్టర్. ఇది నవ్వులాట కాదు, సీరియస్ ఇష్యూ. చిన్నప్పటి నుంచి ఎందుకు ఆగస్టు 15 వస్తానని చిన్న పిల్లల దగ్గర నుంచి జాతీయ జెండా ఎగరేస్తాం. ఏంటి? దేనికోసరం? స్ఫూర్తి కోసం. స్ఫూర్తి దేనికి? దేశభక్తి కోసం. దేశభక్తి లేకపోతే అధ్యక్ష, స్వాతంత్రం కోసం మనం కోసం పోరాడిన నాయకుల యొక్క స్ఫూర్తి ఏం కావాలని అడుగుతున్నాం. మనం స్వాతంత్రాన్ని కోసం పోరాడలేదు, స్వాతంత్ర తర్వాత పుట్టాం, కానీ వాళ్ళ త్యాగాలు తెలియవు. కానీ చదువుకోనైనా సరే దేశభక్తిని పెంచుకోకపోతే ఏమనాలని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. రెండవది అధ్యక్ష, అలాగే రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా అస్థిరత్వత లేకుండా స్థిరమైన పాలన ఇవ్వడానికి కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో డైరెక్ట్ ఎలక్షన్స్కి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఒక గేమ్ చేంజర్గా తయారవుతుంది. పట్టణ అభివృద్ధిలో ఇది ఒక కీలక మలుపు అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. మూడోది, జిల్లాలు విభజన జరిగాయి. రాజ్యాన్ని అంటే అధికారాన్ని వికేంద్రీకరణ చేశాం. కానీ 13 జిల్లాల నుంచి పరిపాలిస్తున్నాం. అందుకే 13 జిల్లాల నుంచి రాబోయే ఎన్నికల తర్వాత 28 జిల్లా సంస్థలు, ప్రజా పరిషత్తుల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం పదవుల కోసం కాదు. డిప్యూటీ మేయర్లు 2, జిల్లా ప్రజా పరిషత్తులు 2, అంటే ఇంకొక పక్కన పంపకాలు. అలాంటి జరగకుండా గ్రామీణ ప్రాంతాల్ని, పట్టణ ప్రాంతాల్ని గాంధీజీ స్ఫూర్తితో అన్ని విధాల అభివృద్ధి చేస్తూనే ఎక్కడికక్కడ సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తాం. వెనుకబడిన ప్రజలకి ఇది ఒక మంచి అవకాశం, మంచి నాయకత్వం వస్తుంది. ఈరోజు ప్రతిరోజు కంటే కూడా ఈరోజు నాకు ఒక ప్రత్యేకమైన రోజు. 45 సంవత్సరాలుగా అనేక ఎన్నికలు చూశాను. ఇప్పటికి కూడా దేశ వెనుకబడిన వర్గాలు మాత్రం ఎప్పుడు 0.01% డీవియేషన్. అది మా అదృష్టంగా నేను భావిస్తున్నా. అలాంటి ప్రజలకు ఈరోజు ఒక మంచి జరిగే పరిస్థితి వచ్చింది. ఈ మంచి జరగడానికి కారణం నేను ఒక పక్క, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, బీజేపీ ఒక పక్క, ముగ్గురం కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయం, మంచి నిర్ణయం. భవిష్యత్తుకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బీసీ వర్గాల భాగస్వామ్యంతో కూడా
స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి మంచి నిర్ణయాన్ని మీరందరూ సమర్థించడమే కాకుండా పూర్తిగా రేపు జరిగే ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎంపిక చేసి భావితరాల నాయకత్వాన్ని తయారు చేసే బాధ్యత ఈ సభ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. చాలా నిర్ణయాలు బడ్జెట్ రోజు మాత్రం ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకుంటాం. అలాంటిది ప్రత్యేకమైన కేబినెట్ పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామంటే ఇదొక చరిత్ర, ఇదొక హిస్టరీలో మిగిలిపోయే నిర్ణయం. ఈ నిర్ణయాన్ని అందరూ సహకరించిన దానికి మీకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.